సో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో వెడ్డింగ్ యానివర్సరీ వీడియో ఎడిటింగ్ అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీ మొబైల్లో మీకు నచ్చిన ఫొటోస్ అండ్ మీకు నచ్చిన మ్యూజిక్తో అటువంటి వెడ్డింగ్ యానివర్సరీ వీడియో ఎడిటింగ్ అనేది మీ మొబైల్లో ఏ విధంగా క్రియేట్ చేసుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకోవడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో మీరు అలర్ట్ మోషన్ యాప్ని ప్లే స్టోర్ నుండి కానివ్వండి, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను. సో మీరు అక్కడ నుంచి కానివ్వండి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత సో నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం మీ అలర్ట్ మోషన్లోకి రావాలంటే మీకు ఒక ప్రాజెక్ట్ లింక్ అయితే కావాలి. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ప్రాజెక్ట్ అలాగే ఫాంట్స్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఒకసారి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు ఈ విధంగా వీడియో కోడ్ WA2708 అని చెప్పేసి ఉంటుంది. సో మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ లింక్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ ప్రాజెక్ట్ లింక్ అనేసి ఒక లింక్ కనిపిస్తుంది, అలాగే ఫాంట్స్ లింక్ అని చెప్పేసి ఫాంట్ 1 ఫాంట్ 2 అనేసి లింక్స్ అయితే కనిపిస్తాయి. సో మీకు నేను ఈ వీడియోకి యూజ్ చేసిన ఫాంట్స్ ఫస్ట్ మీరు ఈ ఫాంట్ 1 ఫాంట్ 2 అనేసి 2 లింక్స్ ఉన్నాయి కదా. సో 2 లింక్స్ ద్వారా మీరు ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత జిప్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అలర్ట్ మోషన్ యాప్లోకి ఫాంట్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి ఫస్ట్. సో మీరు ఫాంట్స్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ లింక్ అని చెప్పేసి ఒక లింక్ అయితే మీకు ఉంటుంది ఇక్కడ. సో జస్ట్ మీరు లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీ అలర్ట్ మోషన్లోకి ఒక ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. అంటే మీరు స్టార్టింగ్లో చూసారు కదా వీడియో అనేది, సేమ్ అదే వీడియో నేను ఎడిట్ చేసిన వీడియో మొత్తం మీ అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. అక్కడ మీరు ఫొటోస్ నేమ్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రాజెక్ట్ లింక్ మీద ట్యాప్ చేస్తున్నాను, మీరు కూడా సో ఈ ప్రాజెక్ట్ లింక్ మీద జస్ట్ లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇది మన అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఏ విధంగా ఇంపోర్ట్ అనేది జరుగుతుంది అనేసి. సో మీకు ఇక్కడ WA2708 అని వచ్చేసింది. ఇక్కడ ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇంపోర్ట్ అనేసి ఒక గ్రీన్ కలర్లో ఒక ఆప్షన్ ఉంది కదా. సో జస్ట్ మీరు ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మన అలర్ట్ మోషన్లోకి అయితే నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం ఇంపోర్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు జరుగుతుంది కదా ఇంపోర్టింగ్ అని చెప్పేసి. సో ఈ పర్సెంటేజ్ అనేది 100% దాకా వచ్చిన తర్వాత మీ అలర్ట్ మోషన్లోకి అయితే నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అయిపోతుంది. సో స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఈ విధంగా మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఈ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో పైన మీకు నెక్స్ట్ అనేసి ఒక ఆప్షన్ కనిపించేస్తుంది. జస్ట్ మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కంటిన్యూ టు టైమ్ లైన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపించేస్తుంటుంది. జస్ట్ మీరు దీని మీద ప్రెస్ చేసిన వెంటనే సో ఇక్కడ నేను ఎడిట్ చేసిన వీడియో మొత్తం నేను యూజ్ చేసిన లేయర్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్స్, ఫొటోస్, నేమ్స్ మొత్తం ఇక్కడ కనిపించేస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ ఫొటోస్, నేమ్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది, ఇంక మీరేం చేయనవసరం లేదు. సో ఇది ఎలాగా చేంజ్ చేసుకునేది చూద్దాం. స్టార్టింగ్కి వచ్చేసేయండి ఫస్ట్ మీరు ఇక్కడ 0 seconds దగ్గరకి. సో ఫస్ట్ స్టెప్లో మనకి ఈ విధంగా విషింగ్ యూ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని మీరు బర్త్డేగా కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ యానివర్సరీ ప్లేస్లో బర్త్డే అనేసి టైటిల్ ఎడిట్ చేసుకోవడం, అలాగే ఫొటోస్ ప్లేస్లో ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ ఫోటోని రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్లో హ్యాపీ యానివర్సరీ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ యానివర్సరీ మీరు యానివర్సరీ వీడియో అయితే ఇలాగే ఉంచేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే వీడియో అంటే ఇక్కడ మీకు కింద లేయర్స్లో యానివర్సరీ అని చెప్పేసి ఒక లేయర్ అయితే కనిపిస్తుంది. నేను డ్రాగ్ చేసి చూపిస్తాను చూడండి. సో యానివర్సరీ అనే లేయర్ని మీరు సెలెక్ట్ చేసి మీకు ఈ ఫాంట్స్ రాకుంటే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఫాంట్ 1 ఫాంట్ 2ని డౌన్లోడ్ చేసి అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మీరు బర్త్డే కోసం చేస్తున్నట్టయితే ఇక్కడ మీరు బర్త్డే అనేసి ఎంటర్ చేసేయండి. సో జస్ట్ ఇంతే సింపుల్ సరిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేయండి. సో నెక్స్ట్ స్టెప్లో చూసుకున్నట్టయితే వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి నేను ఎగ్జాంపుల్గా 2 నేమ్స్ యాడ్ చేశాను, సాయి కుమార్ అండ్ రేవతి అని చెప్పేసి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెడ్డింగ్ యానివర్సరీ అయితే సో ఇక్కడ సాయి కుమార్ అండ్ రేవతి అని చెప్పేసి టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ కపుల్ నేమ్స్ని ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే అనుకోండి, మొత్తం సెలెక్ట్ ఆల్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా రఘు ఉంటున్నా, హ్యాపీ బర్త్డే రఘు. మీరు ఎవరైతే బర్త్డే ఉంటుందో అతని నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఫాంట్ రాకుంటే మీకు స్టార్టింగ్లో చెప్పిన విధంగా ఫాంట్ 1 ఫాంట్ 2ని డౌన్లోడ్ చేసి అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్లో చూసుకుంటే టోటల్గా మనకి ఈ వీడియోకి 4 ఫొటోస్ రావాలి. వీడియో 30 seconds ఉంటుంది. సో ఫస్ట్ ఫోటో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ యానివర్సరీ అయితే యానివర్సరీ, బర్త్డే అయితే బర్త్డే, ఏదైతే ఉంటుందో వాళ్ళ ఫోటోని మీకు ఇక్కడ రిప్లేస్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా బర్త్డే సో నేను యానివర్సరీ వీడియో చేశాను కాబట్టి సేమ్ ఇదే ప్రాసెస్. మీకు ఇమేజ్ 1 అని చెప్పేసి కింద లేయర్స్లో ఉంటుంది. మీరు ఇమేజ్ 1 అని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనేసి ఒక ఆప్షన్ అయితే మీకు కనిపించేస్తుంటుంది. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి. మీ ఇక్కడ వైట్ కలర్లో ఒక స్టార్ ఆప్షన్ అయితే ఉంటుంది ఒక రెక్టాంగిల్ బాక్స్లో. సో దీని మీద ప్రెస్ చేస్తే మీ ఫోన్లో ఉన్న మీడియా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎవరైతే వెడ్డింగ్ యానివర్సరీ బర్త్డే ఉంటుందో వాళ్ళ ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని పైన రైట్ సైడ్ టాప్ కార్నర్లో ప్లస్ ఐకాన్ ఉంటుంది. సో దీని మీద ప్రెస్ చేస్తే ఫోటో అక్కడ యాడ్ అయిపోతుంది. మీరు ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఫోటో అయితే మనకు అక్కడ యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్లో చూసుకున్నట్టయితే మళ్ళీ ఒక ఇమేజ్ వచ్చింది, సెకండ్ ఇమేజ్ 2 అని చెప్పేస్తుంది కదా. సో మీరు ఇమేజ్ 2ని సెలెక్ట్ చేయండి. సో మళ్ళీ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఉన్న వైట్ కలర్ స్టార్ ఆప్షన్లోకి వెళ్తే మీ ఫోన్లో ఉన్న మీడియా అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఎవరైతే బర్త్డే అండ్ వెడ్డింగ్ యానివర్సరీ ఉంటుందో సో వాళ్ళ కపుల్ ఫోటో కానివ్వండి, బర్త్డే అయితే బర్త్డే ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకుంటే ఫోటో చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో ఇమేజ్ 3 అని చెప్పేసి ఒక లేయర్స్లో మీకు ఇక్కడ కనిపించేస్తుంటుంది. ఇమేజ్ 3ని సెలెక్ట్ చేస్తే ఆ ఫోటో అయితే సెలెక్ట్ అవుతుంది.
సో మళ్ళీ మీరు కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న వైట్ స్టార్ ఆప్షన్లోకి వెళ్తే మీ ఫోన్లో ఉన్న గ్యాలరీ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఎవరిదైతే బర్త్డే ఉంటుందో ఆ యానివర్సరీ ఉంటుందో అతని ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకున్నట్టయితే ఫోటో మనకి ఇక్కడ యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీ ఫింగర్ తోటి ఈ విధంగా ఫోటో అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి ఈ విధంగా. సో బ్యాక్ వచ్చేస్తే నెక్స్ట్ ఫైనల్ ఇమేజ్ 4 అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇమేజ్ 4ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఉన్న ఇమేజ్ సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, మళ్ళీ స్టార్ ఆప్షన్లోకి వెళ్తే మీ ఫోన్లో ఉన్న మీడియా అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఎవరిదైతే బర్త్డే యానివర్సరీ ఉంటుందో అతని ఫోటోలు ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటే ఫోటో రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు వీడియో అనేది కంప్లీట్ అయింది 30 సెకండ్స్ వరకు. నేను ఆల్రెడీ దీనికి ఒక సాంగ్ యాడ్ చేశాను, మీరు ఇక్కడ ప్లే చేసి చెక్ చేసుకోవచ్చు. సో మీరు కిందకి వచ్చేసి స్టార్టింగ్కి వచ్చేసండి. నేను ఎగ్జాంపుల్గా ఆల్రెడీ ఒక సాంగ్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది, కింద మ్యూజిక్ సింబల్ కనిపించేస్తుంది. సో మీకు సాంగ్ చేంజ్ చేయడం కోసం 0 సెకండ్స్ దగ్గరకు వచ్చేసి ఇక్కడున్న ఆడియోని సెలెక్ట్ చేసి పైన మీకు ట్రాష్ డిలీట్ సింబల్ అయితే ఉంటుంది, దీని మీద ప్రెస్ చేస్తే ఈ వీడియోకి ఉన్న ఆడియో అయితే డిలీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీకు నచ్చిన ఆడియోని యాడ్ చేయడం కోసం ఇక్కడున్న ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ 3వ ఆప్షన్ ఆడియో సింబల్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీ ఫోన్లో ఉన్న ఆడియో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ సాంగ్ అయితే కావాలో ఆ సాంగ్ కింద ఉన్న ప్లస్ బటన్ మీద ట్యాప్ చేస్తే సాంగ్ యాడ్ అయిపోతుంది. మీరు ఒకసారి బ్యాక్ వచ్చేసి ప్లే చేసి చెక్ చేసుకోండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో 30 సెకండ్స్ వరకే ఉంది కాబట్టి నేను 30 సెకండ్స్ దగ్గరకు వచ్చేసి ఈ ఆడియోని రైట్ సైడ్ రిమైనింగ్ 30 సెకండ్స్ తర్వాత ఉన్న పార్ట్ మొత్తం ట్రిమ్ చేయాలి కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ ఇక్కడ ఉంది కదా మీకు సింబల్, దీని మీద ప్రెస్ చేస్తే రైట్ సైడ్ ఉన్న ఆడియో మొత్తం ట్రిమ్ అయిపోయింది. జస్ట్ మనకు 30 సెకండ్స్ వరకే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవడం కోసం రైట్ సైడ్ టాప్ కార్నర్లో సెట్టింగ్ సింబల్ పక్కన ఒక యారో అయితే ఉంటుంది రైట్ సైడ్కి. సో దీని మీద ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మనకు వీడియో అనే ఫార్మాట్ ఉంటుంది. ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ అనేసి ఒక బటన్ ఉంటుంది, దీని మీద ప్రెస్ చేసేయండి. సో ఎక్స్పోర్ట్ ఎనీవే. సో ఇక్కడ మనకు %100 దాకా వచ్చిన తర్వాత కింద మీకు ఇక్కడ సేవ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. జస్ట్ మీరు ఒకసారి సేవ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. సో మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.